ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు శ్రమ ధ్యానాల యొక్క కూడిక 5వ దినము కనుక కొద్ది నిమిషం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదివి పెద్ద చదువుమ్మా. నేను ఏర్పరచు అమ్మా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, అతని మీద పడెను. చాలా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటల ప్రభా నీ బిడ్డలందరితో నా నోటి ద్వారా మనం మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నన్ను నీ శిలువ చాటు భద్రపరచుకో. ఈ వాక్యము ప్రభా నిరజనులప్పుడు నైనా హృదయాల్లోకి దూసుకుపోయి హృదయాల్లో ప్రభా కొన్ని హృదయాలన్న పట్టడానికి సహాయం చేయమని ఇందిరాకాలం బిడ్డలందరితో మాట్లాడుతుంది. యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి చదివితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములో విడిచిపెట్టిన వాడు వర్ధిల్లును అనేటువంటి వాక్యము ఉన్నది పిల్లరా. అతిక్రమములు బట్టి నా అతిక్రమములు. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేయటానికి కారణం ఏంటంటే అతిక్రమములో. ఎవరి అంట అతిక్రమములో? మొట్టమొదటి ఎవరి అతిక్రమంలో? యూదులి అతిక్రమములను బట్టి. యూదులు ఎవరు? యూదా సంతానం. యూదా సంతానం. ఇశ్రాయేలీలు వేరు, యూదులు వేరు. రెండు ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళిద్దరూ. అయినప్పటికీ యూదులు యేసు ప్రభుని ఏం చేయలేదంట? అంగీకరించలేదంట. కారణం ఏంటి అంటే, నాలో వాడే కదా, మాలో వాడే కదా, మా ఇంటి పేరటోడే కదా అన్నట్టుగా, ఇలారా మా అన్నదమ్ముడే కదా అన్నట్టుగా అంగీకరించలా యూదులు ఆనాటి కాలంలో. యేసుక్రీస్తు ప్రభువు ఆయన 33.5 సంవత్సరము ఈ లోకంలో జీవించినంత కాలం, 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర నుండి 3.5 సంవత్సరం ఆయన వచ్చిన పనిని నెరవేర్చడానికి ఈ భూమి మీద ఆయన అనేక ప్రాంతాలు ఆయన తిరుగుతున్నప్పుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో ఆయన చేస్తున్నప్పుడు, ఆ సమయంలో యూదులు ఆయన్ని విశ్వసించలా. మరెవరు విశ్వసించారు? ఎవరు విశ్వసించారండి? అన్నిలే ఎక్కువగా విశ్వసించారు, యూదులు విశ్వసించలా. యేసు ప్రభు ఒక చోట గమనించండి, యేసు ప్రభు ఒక చోట 12 సంవత్సరాలు రక్తస్రావరంతో బాధపడుతున్నటువంటి ఆమె యేసు ప్రభు ఆ మార్గాన వస్తున్నాడు అనేటువంటి మాట ఆమె విని, ఆయన చివర చెంగును ముడితే చాలు నేను స్వస్థపడతానని తన మనసులో ఆమె ఊహించుకుంది. పిల్లరా, ఆనాటి కాలంలో ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావరంతో బాధపడుతున్నది. ఎలా అంటే రక్తం కారిపోతూ ఉండేది, చాలా భయంకరమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉన్నది. తట్టుకోలేనటువంటి నొప్పి, రక్తం కారిపోతూ ఉండేది. గుడ్డలు అనేక రకమైనటువంటి గుడ్డలు మారుస్తూ ఉండేది. ఎన్ని గుడ్డలో మారుతూ ఉండేది. అంత వేదన పడుతూ, అంత బాధపడుతూ ఉన్నది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 8 సంవత్సరాలు
12 సంవత్సరాలు బాధపడుతూ ఉన్నది పిల్లారా. చూడండి, ఆమె ఆ యొక్క వ్యాధి కోసము, ఆ యొక్క రోగం కోసము ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది, ఎన్నో డాక్టర్లను కలిసింది, ఎంతో వైద్యం చేయించింది. ఆమె ఎంతో ఖర్చు పెట్టినప్పటికీ దేనికి ప్రతిఫలం అందలేదు పిల్లారా. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించింది, కానీ ఎవరు కూడా ఆమెకి బాగు చేయడానికి ముందుకు రాలేకపోయారు. ఏ వైద్యం పనిచేయలేదు అక్కడ. ఎంతో మంది డాక్టర్లను కలిసింది. పిల్లరా చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలబడింది అన్నటువంటి మాట ఉంది అక్కడ. తిప్పలబడిందంటే కలవనటువంటి డాక్టర్ లేడు, వెళ్ళనటువంటి ఊరు లేదు. అనేక మంది దగ్గర కలిసి ఆమె డబ్బు ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టుకొని చివరికి ఏమి లేని స్థితిలో ఉండిపోయింది, నిరుత్సాహంలో పడిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఇక్కడ డబ్బులు లేనటువంటి పరిస్థితులు ఆమె ఉండిపోయింది. ఆ సమయంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఎవరో మాటలు విని ఆమె మనసులో తలుసుకుంది. ఏమని తలుసుకుందో తెలుసా? అమ్మా, ఈ ప్రాంతానికి రాబోతున్నాడు, అయితే ఆయన ఎట్టయినా నేను కలుసుకోవాలా, ఎట్టయినా నేను ఆయన చెంగు ముట్టాలా, ఆయన చెంగు ముడితే చాలు నేను స్వస్థత పడతాను అనేటువంటి విశ్వాసం ఆమెలో బహుగా ఎలా ఉందంటే నాటుకుపోయింది పిల్లారా. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు రానే వస్తున్నాడు. ఆ రానే వస్తున్నటువంటి మాట ఈ చెవును పడింది. యేసు ప్రభు వస్తుంటే ఆ ప్రాంత ప్రజల్లో ఎంతో మంది దెయ్యాలు పట్టిన వాళ్ళు, ఎన్నెన్నో రకాల రోగులందరూ కూడా ఆయన చుట్టుముట్టి ఆయన మాటలు వినాలని, ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని, ఆయన్ని చూసి ఆనందించాలని, ఆ మాట వినగానే స్వస్థత కలిగిందని, ఆ మాటలు వినాలని ఎంతో మంది అక్కడికి తరలి వచ్చారు. ఆ ప్రాంతం వాళ్ళే కాదండి. ఈరోజు ఇక్కడ తోటవారిపాలెం అయితే తోటవారిపాలెం కాదు, ఈపులపాలెం, బుర్రవారిపాలెం, గౌనవారిపాలెం, చీరాల, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ తోటవారిపాలెంలోకి వచ్చినట్టుగా ఆ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ప్రాంతం వచ్చినప్పుడు బహుజన సమూహంతో ఉండిపోయినప్పుడు యేసు ప్రభుకి సెక్యూరిటీ ఉంది. ఎవరండి సెక్యూరిటీ? ఆనాటి కాలంలో సెక్యూరిటీ ఎవరు? 12 మంది శిష్యులు. యేసు ప్రభు చుట్టూ 12 మంది శిష్యులు ఉండిపోయారు. ఎవరు పైన పడలేకుండా, ఎవరిని దగ్గరికి రానికుండా నెట్టుకుంటూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మరి ఈ స్త్రీ కూడా ముందుకొచ్చింది. ఎలా వచ్చిందో తెలీదు, ఎంతమంది నెట్టేశారో తెలీదు, ఎన్నిసార్లు కింద పడిందో తెలీదు. ఎట్టకేలగా ఆయన ముట్టాలి అనేటువంటి విశ్వాసం ఆమెలో ఉంది. ఎట్టకేలగా ఆయన ఈరోజు పట్టుకోవాలని అంతే అనే విశ్వాసంతో ముందుకు వచ్చినప్పుడు ఎల్లకాలుగా ఆయన దాటిపోతున్నటువంటి సమయంలో ఆ వెనకాల కూడా వెళ్ళి పడనే పడింది, పట్టుకుంది, చెంగు పట్టుకుంది. ఎప్పుడైతే ఆయన చెంగును పట్టుకుందో, ఆ చెంగు పట్టుకున్నటువంటి ఆ స్త్రీకి మొట్టమొదటి జరిగిన కార్యం ఏంటని తెలుసా? పడేటువంటి నొప్పి, ఆ నొప్పి ఆగిపోయిందండి. ఆ నొప్పి ఆగిపోవడమే కాదు, ఆ ధారణ కారేటువంటి రక్తం కూడా ఆగిపోయింది. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నొప్పి ఎప్పుడైతే ఆగిపోయిందో వెంటనే ఆమె చూసుకుంది, ఆ దార కూడా కట్టెను అని బైబిల్లో, అంటే ఆగిపోయింది. అరే పంపుని నీళ్లు కారిపోతున్నా ఉంటే దార కారిపోతారు, దాన్ని కట్టేయండిరా అంటారు. ఇళ్ళకాడ అంటారా లేదా? ఇళ్ళకాడ అంటారు, పెద్దోళ్ళు అంటారు, తల్లిదండ్రులు అంటారే ముందు ఆ పైపుని కట్టేయగలే దార ఆగిపోయింది. ఆ రీతిలో వెంటనే కట్టిందంట. పిల్లారా, కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. యేసు ప్రభు ముందుకెళ్ళి కూడా ఆగిపోయినాక అడుగుతున్నాడు వెనక్కి తిరిగి, ఎవరో నన్ను ముట్టుకున్నారో అన్నప్పుడు యేసు ప్రభు అడుగుతుంటే మొదటి సమాధానం ఇచ్చినటువంటి శిష్యులు అంటారు, దుడుకు పేతురు అంటాడు, ఏందయ్యా ఇంత జన సమూహంలో ఎవరో నన్ను ముట్టుకున్నారంటున్నారు, తోపులు స్లాట్ అవుతుంది,
నిన్ను కాపాడటానికి మా వల్ల కావట్లేదు, మా మీద పడుతున్నారు, ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి, పైన పడుతున్నారు, చూస్తానే ఉండి వాళ్ళు ఎవరో ముట్టుకున్నారంటావేందయ్యా అని శిష్యులు స్వతంత్రంగా ఆయనకి సమాధానం చెప్పారు. అయితే కాదో ఎవరో నన్ను ముట్టుకున్నారు అని యేసు ప్రభు మరలా తిరిగి వాళ్ళతో చెబుతున్నప్పుడు ఆ శిష్యులు, ఏందయ్యా ఇంత జనాంగం చూస్తున్నావు, నువ్వు మళ్ళా ముట్టుకున్నారంటావేంది అని యేసు ప్రభుని ఒక స్వతంత్రంగా ఒక గర్జించినట్టుగా వాళ్ళు సమాధానం ఇస్తే, కాదో ఎవరో నన్ను ముట్టుకున్నారన్నాడు. ఇట వచ్చే వాళ్ళందరూ కూడా, ఆయనతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళిపోయారు, శిష్యులు మాత్రం ఆగిపోయారు, యేసు ప్రభు మాత్రం ఆగిపోయాడు. వెనకాల వచ్చే వాళ్ళందరూ ముందుకెళ్ళిపోగానే ఆ మొదట మాత్రం అక్కడ నిలబడిపోయింది, వణికిపోతూ ఉన్నది. నిలబడిపోయినామే వణికిపోతూ ఉన్నది. ఎవరో నన్ను ముట్టుకున్నారు అని యేసు ప్రభుని అడిగినప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా నేనే ముట్టుకుందని వణికిపోతూ సమాధానం చెబితే, సాష్టాంగం పడినప్పుడు, అయ్యా నేను ఈ చెంగు ముట్టుకోగలనే, నాకున్న బాధ నివారణ అయిపోయింది అయ్యా అని చెప్పినప్పుడు, కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థత వచ్చింది, నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థత పొందావు, నీకు సమాధానంగా తిరిగి వెళ్ళు అని చెప్పాడు. పిల్లారా, నీ విశ్వాసం ఈరోజు నువ్వు ఆలోచించేయి. దేవుని సన్నిధి ఈరోజు దేవుని సన్నిధి నీకు వినపడుతుంది. ఆ రోజు యేసు క్రీస్తు ప్రభుని పట్టుకున్నారు. ఈరోజు దేవుని సన్నిధిని నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని నువ్వు అడగగలిగితే, దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు, దేవుడు నీకు కూడా సమాధానం ఇస్తాడు. నువ్వు సమాధానం లేని స్థితిలో ఉంటే, శ్రమలతో ఉంటే, కష్టాలతో ఉంటే, బాధలతో ఉంటే, అప్పులతో ఉంటే, నిందలతో ఉంటే, అవమానాలతో ఉంటే, ఏ పరిస్థితులైనా నువ్వు ఉంటే, దేవుడి సన్నిధికి రాగలిగితే, నువ్వు దేవుడిని అడగగలిగితే, నువ్వు దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, దేవుడు నీకు శాంతినిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇక్కడ అతిక్రమంలో ఎవరి అంట? ఈరోజు ఈ అతిక్రమములు ఎవరి? నీ నాయి. అతిక్రమములు అంటే తెలుసా? దేవుని సన్నిధి నీకు వినపడుతున్నా, దేవుని సన్నిధి నీకు వినపడుతున్నా, దేవుని సన్నిధి నువ్వు రాకుండా నిర్లక్ష్యంగా ఉన్నావు చూడు, అదే అతిక్రమం. పిల్లారా, దేవుని సన్నిధికి వినపడుతుంటే దేవుని సన్నిధికి రాకుండా ఉన్నాడు, అది నీకు అతిక్రమంగా ఉంది. పిల్లారా, చూడండి ఎంత పరిస్థితి. ఆనాటి కాలంలో యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క మేలైనటువంటివి, ఆ స్వస్థతలైనటువంటి, ఆ దెయ్యాలు నిలబెట్టినటువంటివి, అనేక రకమైనటువంటి బాధలు కలిగినటువంటి, నెమ్మదిపరిచినటువంటి ఈ పనులన్నీ యూదులు చూసి, యూదులు ఆయన్ని ఏం చేశారు తెలుసా? అపహసించారు. పిల్లలారా, అపహసించారు. ఒకటైతే పక్షవాయువు కలిగినటువంటి వాడిని స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడు తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని పరిగెత్తు అని చెప్పాడు. నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని పరిగెత్తన్నాడే కానీ నిన్ను స్వస్థపరుస్తున్నాను లే అన్నా. మొదట మన పాపములు కానీ క్షమించబడితే మనకి స్వస్థత కలిగింది, నెమ్మది కలిగింది, సంతోషం కలిగింది, సమాధానం కలిగింది, ఆనందం కలిగింది, ఆరోగ్యం కలిగింది. నా ప్రియులారా, మొదట ఏం క్షమించబడాలంట? మన పాపములో, నువ్వు నేను మన అతిక్రమములో, మన దోషములో, మన పాపములో క్షమించబడాలంటే నువ్వేం చేయాలా? ఆయన పాదాలు పట్టుకొని దేవాలను క్షమించని నోరు తెరిచి అడగాల. పిల్లారా, నోరు తెరిచి అడగాల. ప్రభా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా రోగాన్ని తీసివేయ్యా, నా బాధను తీసివేయ్యా, నా నొప్పిని తీసివేయ్యా, నా బలహీనతను తీసివేయని నోరు తెరిచి నువ్వు అడగగలిగితే ఆయన నిన్ను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను క్షమించాడంటే నీ పాపములు పోతాయి, నీ రోగం పోయింది, నీ బలహీనతలు పోతాయి, నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మలు పోతాయి.
నువ్వు నెమ్మది కలిగి ఉంటావు, నువ్వు సంతోషం కలిగి ఉంటావు, నువ్వు సమాధానం కలిగి ఉంటావు, పిల్లారా. అతిక్రమములు ఎవరు ఏంటి? ఒకచోట ఆయన తోని దిగి సముద్రం ఒడ్డుగా దిగితే దూరంలో నుండి చూసి ఆ సేన పట్టినటువంటి దురాత్మలు కలిగినటువంటి దెయ్యాలు పట్టినటువంటి వాడు, రాళ్ళతో గాయాలు చేసుకుంటున్నటువంటి వాడు, ఒళ్ళంతా గాయపరుచుకొని కేకలు పెట్టి నురుగులు కాచుకునేటువంటి వాడు పరిగెత్తుకుంటా ఆ ప్రభు వద్దకు వచ్చి, ఆ యేసు, నజరేయుడైన యేసు, మాతో నీకేం పనయ్యా అని ఆడు సాష్టాంగం పడి దేవుని అడిగితే ఆ యేసు చెబుతున్నటువంటి మాట ఏం తెలుసా? నోరు మోయ్, మాట్లాడుకో, నోరు మోయ్ అన్నాడు. పిల్లారా, ఆ మాటకు అర్థం ఏందో తెలుసా? ఎవరిని నోరు మీయమన్నాడు తెలుసా? దురాత్మని నోరు మీయమన్నాడు, ఆ సాతాను నోరు మీయమన్నాడు. ఆ సాతాను అంటుంది, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని కేకలేస్తుంది. పిల్లారా, అక్కడ ఉన్నటువంటి వారికి తెలియదు, ఈయన శక్తిమంతుడని. దెయ్యాలకు తెలుసు యేసు శక్తిమంతుడని, మనుషులకి తెలియట్లా. దెయ్యాలకు తెలుసు నజరేయుడైన యేసు అని కేకలేసింది. ఆ పందులు మేపేవాడు వాడికి తెలియలా దేవుని శక్తి, ఆడికి పట్టినటువంటి దెయ్యాలకు తెలిసింది కానీ దేవుని శక్తి. చూడండి పిల్లారా, ఆ దెయ్యాల్లో ఆయన పట్టి పీడిస్తూ ఉంటే వెంటనే ఆ దెయ్యం పట్టినవాడు అడుగుతున్నాడు, ఆ సైన్యం, ఆ సేన, అయ్యా ఎక్కడెక్కడ నువ్వు వచ్చావుగా, ఇక్కడ నువ్వు అడుగు పెట్టావుగా, ఇక్కడ మేము ఉండలేక మేము వెళ్ళిపోవాలంటే అదిగో మమ్మల్ని ఆ సముద్రంలోకి పంపించేసి ఆ పందుల్లోకి పంపించేటప్పుడు, ఆ పందుల్లో చూపించినప్పుడు ఆ పందులన్నీ వెళ్ళి సముద్రంలో పడి చచ్చి పిల్లారా. ఆ పందులు మేపేవాడు అదంతా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క పందులన్నీ డైరెక్ట్ సముద్రంలోకి వెళ్తున్నాయని ఆ పందులు మేపేవాడు చూసి ఆ యేసు ప్రభుని నిలదీశాడు. ఏమయ్యా, నువ్వెక్కడోడివి? ఏడుకొచ్చిన ఆ పందులన్నింటినీ సముద్రంలోకి పంపించమని నిలదీశాడు. పిల్లారా, ఆ నిలదీసే ముందు వాడు చూశాడు, వాడు ఒళ్ళంతా గాయాలు పరుచుకునేవాడు, ఆ పందులు మేపేవాడు ఆయన సమాధుల్లో ఉంటాడు, ఎప్పుడు ఆ చక్రంలో శ్యామల్లో తిరుగుతూ ఉంటాడు, గుడ్డలు లేకుండా ఉంటాడు, అన్ని తెలుసు. చూసి కూడా వాడు బాగా చూసి కూడా వాడిని పట్టించుకోకుండా ఆ పందులు సముద్రంలోకి పంపించామని యేసు ప్రభు మీద తిరుగుబాటు చేయించాడు. పిల్లారా, ఎవరితో చేయించాడు తెలుసా? ఆ యొక్క పంచాయతీ పెట్టాడు. గ్రామంలో గుర్రాల సావిడని గ్రామ సావిడిలో తీసుకొచ్చి ఆయన మీద పంచాయతీ పెట్టాడు. అక్కడ వాళ్ళందరినీ చేర్చి నా పందులన్నింటినీ ఆ సముద్రంలో పంపించిన వ్యక్తి ఈయనే అని చెప్పాడు. పిల్లారా, మంచి చేస్తే చెడుగా క్రియేట్ చేయించి ఆయన మీద నేరారోపణ చేయించాడు. పిల్లారా, నేరారోపణ చూడండి. అతిక్రమంలో ఎవరేంట మనుషులు చేసే అతిక్రమములను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు. నీ నా అతిక్రమమును బట్టే ఈరోజు నువ్వు నేను అతిక్రమం అంటే ఏదో తెలుసు. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టు సమయంలో ఆ యొక్క శ్రమలలో ఆయన్ని అక్కడున్న వాళ్ళు చేశారు, కానీ ఆయన చేసినంత శరీరానికి చేస్తుంటే ఈరోజు నువ్వు అణువు రోజు శ్రమ పెడుతున్నావు. యేసు ప్రభుని రోజు శ్రమ పెడుతున్నావు. నీ నోటి మాట ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఉద్దేశాల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఊహల ద్వారా, నీ యొక్క అనాలోచన ద్వారా రోజు ప్రభుని సిలువేపిస్తున్నాము. ఉదయం లేకపోతే దేవుడు నీకు ఇచ్చినట్టు గొప్ప వరవాన్ని ముగించలా. ఎంతమందో ఉదయాన్నే చూస్తే చచ్చిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. 100 మంది. ఈ ప్రపాలంలో గుండమ్మ ఆమె రాత్రి 12 దాకా టీవీ చూసిందంట. 12 దాకా టీవీ చూస్తుంది. ఆ నైట్ ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు. ఉదయాన్నే తలుపు కొడుతుంటే ఎవరు చూడలా. పిల్లలు ఆ తలుపు కొడుతుంటే ఆమె తలుపు తీయట్లా. నాయనమ్మ తలుపు తీయట్లేదు, అమ్మమ్మ తలుపు తీయట్లేదని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు చూస్తే ఆమె కొనుక్కొని ఉంది. తలుపెట్ట పాలు కూడా తీసి చూస్తే ఆమె ప్రాణం పోయింది. మరి ఏ సమయంలో పోయిందో తెలియదు. ఈరోజు ఉదయాన్నే లేచావంటే కేవలం దేవుని కృప. అది నువ్వు ఆలోచించట్లా. నీ సొంత బలము, నీ సొంత తెలివి, నీ సొంత ఆలోచన. నేను బలవంతురాలు అనుకుంటున్నావేమో.
నీ జీవితం నీటి మీద బుడగ లాంటిది, గుర్తుపెట్టుకో. అప్పటికెప్పుడు బయలుదో తెలీదు. నువ్వు జీవితం జీవిస్తున్నావంటే అది కేవలం దేవుని కృప. ఆ కృపకి నువ్వు నేను మనమందరం పాత్రలుగా జీవించాలా. మన అతిక్రమములో విడిచిపెట్టాలా. వాళ్ళ అతిక్రమము బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఈరోజు నీ అతిక్రమం మరలా సిలువకి యేసుని అప్పగిస్తున్నాము. ఈరోజు ఆలోచించే, ఆయన నీ కొరకు సిలువేయబడింది, నీ కొరకు శ్రమ పడింది, నీ కొరకు ఆయన హింసపడింది. ఎందుకంటే నీ నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన శ్రమ పడబట్టే, ఆయన సిలువేయబట్టే, ఆయన చనిపోయబట్టే నీకు నాకు రక్షణ కలిగింది. ఈ రక్షణ మనకు ఉచితంగా కలిగింది పిల్లారా, ఖర్చు పెట్టేది కాదు, ఉచితంగా కలిగింది. ఎవరైతే నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటారో వాళ్ళకి ఉచితంగా ఆయన రక్షణ నీయడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా, ఉన్నటువంటి మాటలు, ఈ మాటలు విన్నటువంటి నువ్వు నీ అతిక్రమమును విడిచిపెట్టు, నీ పాపమును విడిచిపెట్టు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు పవిత్రపరచుకో, నిన్ను నువ్వు దేవుని పాదాల కింద నీ శిరస్సు పెట్టి నువ్వు ఒప్పుకో, నోరు తెరిచి ప్రభా నేను పాపిని ఒప్పుకో. ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను లేవనెత్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. నీకున్న శ్రమలన్నీ తొలగిపోతాయి, నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి, నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి, నీకున్న రోగాలన్నీ తొలగిపోతాయి, నీ మీద ఏర్పడుతున్న దురాత్మ శక్తులు తొలగిపోతాయి. అధికారం కలిగిన యేసుక్రీస్తు నామములో నీకు తెలియపరుస్తుంది ఈ రాత్రి. ఆయన పాదాలు పట్టుకుని నేను పాపిని ఒప్పుకో, నన్ను క్షమించాయని ఒప్పుకో. నేను స్వస్థపరుస్తాడు, నేను బాగు చేస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈరోజు మనం అందరం కూడా ఆయన నిత్య జీవంలో ప్రవేశించడానికి మనం అందరం కూడా దినదినము ఆయన పాదాలు పట్టుకొని ఆయన క్షమాపణ కోరుకుంటూ ఆయన రక్షణ పొందుతున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన.